సంజుతో నేను ఏమేం కలలు కన్నానో అవన్నీ నెరవేరుతున్నాయి, అవన్నీ నిజమవుతున్నాయి. నీకు తెలుసా అలీ, ఈరోజు నాకు జరిగింది ఏ అమ్మాయికి జరగకూడదు. ఏమైంది నేహ? నువ్వు బాగున్నావు కదా? నిజం చెప్పాలంటే నేను బాగాలేను. చాలా చాలా అన్యాయం జరిగింది నాకు, చాలా ఘోరం జరిగింది. తెలుసా నీకు, సంజు వచ్చి అంతా సర్చ్ చేశాడు. సంజు నా కోసం, నా గౌరవం కోసం, నా బాధ కోసం పోరాడేశాడు. సంజు చేసింది సరైనదే నేహ, నువ్వు సంతోషించాలి కదా. ఎందుకలా ఏడుపు ముఖం పెట్టావు? సంతోషంతోనే కన్నీళ్ళు వస్తున్నాయి. నేను నీకు ఇంకో విషయం చెప్పాలి. నేనేం చెప్తున్నానంటే, ఎలా చెప్పాలి, సంజు ఉన్నాడు కదా, ఏమీ చెప్పలేదు కానీ చేసి చూపించాడు అతను నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో. అర్థమైందా సంజు? నేను ఈ నిజమైన గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉంటారు కదా, అలా అయిపోయాము. నీకు అర్థమవుతుంది కదా అలీ? ఒక అబ్బాయి ఇంకా ఒక అమ్మాయి కప్పులే ఉంటారు కదా, మేమిద్దరం ఇప్పుడు అలాగే ఉన్నాం. ఎందుకంటే మా మధ్య, మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో చెప్పు. అదే నాకు ఇంకా సంజుకి మధ్యలో మా మధ్య ఫస్ట్ కిస్ అయిపోయింది. బిడ్డ పంకజ్, చెప్పు. పందెం అయితే నేను గెలిచేశాను. ఇప్పుడు నేను చెప్పింది నువ్వు చేయాల్సిందే. మీరేం చెప్తే అది చేస్తాను. చాలు, ఇప్పుడే నేను చకచకా వెళ్ళి ఆ పప్పు పకోడీలు పచ్చడి ఆర్డర్ ఇచ్చి వస్తాను. తర్వాత మీరు ఏం చెప్తే అది చేస్తాను. వెళ్ళు వెళ్ళు, వేడి వేడిగా వేయించుకుంటా. సరే సరే. ఫటాఫట్ తీసుకురా. తుఫాన్ ఇప్పుడు వస్తుందన్నా, మొత్తం అంతా సర్వనాశనం అవబోతుంది. నువ్వెందుకలా మౌనంగా ఉన్నావు అలీ? చెప్పు. నేను తప్పు చేశాను కదా? అవును కదా, నేను తప్పు చేశాను, అంతే కదా? లేదు నేహ, నువ్వు చేసిందే సరైనది. నువ్వు ఏ తప్పు చేయలేదు. నీ ప్రేమ అంతే పవిత్రమైనది. శివుడి మీద పార్వతీదేవికి ఉన్నంతగా, కృష్ణుని మీద రాధకున్నంతగా నీ ప్రేమ చాలా స్వచ్ఛమైనది, చాలా అందమైనది నేహ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అలీ, థ్యాంక్ యూ. ఒకరికొకరు ఐ లవ్ యూ చెప్పుకోకుండానే సంజు నేను గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అయిపోయాము. కాలేజ్ అయిపోగానే మా పెళ్ళి కూడా అయిపోతుంది. తొందరగా ఇంటికి వెళ్ళిపోయి అమ్మ దగ్గర పనులన్నీ నేర్చుకుంటాను. ఇంకా సీఏ అయిపోతే గనక సంజు వాళ్ళ ఇంటి లెక్కలన్నీ నేనే చూసుకుంటాను. ఎంత గర్వంగా ఉంటుందో కదా సంజు నాన్నకు తన చిన్న కోడల్ని చూసి. అరే, ఇక్కడ పెద్ద గొడవే అయిందిగా. అసలు సంజు అన్నతో ఎవరూ పందెం కాయకూడదు. అరే, పందాల ప్రపంచంలో నంబర్ 1 కిలాడి అన్న. అవును. అరే, తన ఫ్రెండ్స్ అందరూ కలిసి అన్న మీద పందెం కాశారు. కానీ ఏమైంది? ఒకే దెబ్బతో అందరినీ ఓడించాడు చూడు. అరే, సంజు అన్ననైతే తను అన్నట్టే పందెం గెలిచేశాడు. అరే, ఈసారి నేను కూడా పప్పులో కాలేశారు మామా. అరే, అన్న పందెం గెలవలేడు అనుకున్నాను. పందెం కూడా ఎవరి మీద వేశారో తెలుసా? నేహా అక్కపై. కానీ సంజు అన్న అంటే సంజు అన్నే మరి. పాపం ఇప్పుడు నేహా అక్క కూడా నిలవలేకపోయింది సంజు ముందు.
రాత్రి ఎందుకు వచ్చావు? ఎవరు చావొచ్చింది? మీదే. నీ కళ సరిగా ఉందా? తాగొచ్చావా ఏంటి? ఇప్పుడే నీ బతుకు నరకం చేశాను. ఈ అహంకారాన్ని తగ్గించుకోకపోతే నీ చావుని మరింత కఠినం చేస్తాను. పద, మొరుగు. ఏం మొరగడానికి వచ్చావో మొరుగు. నాన్న, ఇన్స్పెక్టర్, నీ హద్దులో ఉండు. మోయిన్, నీ అంతు చూస్తా. అరే విజయ్, ఏదో ఒకటి చేయరా, ఆపు వీటిని. వదిలే మా నాన్నని, లేదంటే నీ చేతులు విడిచేస్తా. విజయ్, కింద ఏం చూస్తున్నావు? ముందు మీ నాన్నగారిని కాపాడు. ఏం చూస్తున్నావు? ఏదో ఒకటి చెయ్యి. నాన్న, సంజు వాళ్ళ నాన్న. చూస్తున్నారా ఎమ్మెల్యే గారు? ఫోటోలు తీసుకొచ్చాను. ఎప్పుడైతే మీరు పేదవాళ్ళ డబ్బు తింటున్నారో తప్పుడు ఫైళ్ళ మీద సంతకాలు పెట్టి ఈ చీకటి రాత్రిలో మీ చీకటి వ్యాపారాల సాక్ష్యాలు తీసుకుని వచ్చాను నేను. ఈ ఫోటోల నెగటివ్స్ నా దగ్గర భద్రంగా ఉన్నాయి. మీరు నన్ను మీ ఇంట్లో తోకలాగా ఉంచుకున్నారు, కానీ మీరు ఒక విషయం మర్చిపోయారు. ఎవరు ఎంత దగ్గరగా ఉంటారో వాళ్ళకే రహస్యాలు ఎక్కువగా వినిపిస్తాయి. నా కూతురు నేహా ఇచ్చిన ఒక సలహా వల్ల నేను మీ చెర నుంచి బయటపడగలిగాను. మిస్టర్ మదన్ మోహన్, దీపక్ శర్మ ఇక నుంచి మీ ఇంట్లో కాదు, తన పోలీస్ స్టేషన్లో డ్యూటీ చేస్తాడు. సరైన సమయం వచ్చినప్పుడు వీటిని ఉపయోగిస్తాడు. ఒకవేళ నన్ను ఆపాలని చూస్తే గనక ఈ ఫోటోలన్నీ ప్రతిపక్షం వాళ్ళ దగ్గరికి వెళ్తాయి. ఆ తర్వాత మీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. వేడి వేడి పకోడీలు రెడీ, భలే ఉన్నాయి. తీసుకో. ఈ వాతావరణమే అసలైన ప్రేమ కథకు నిదర్శనం. అన్న, మనసులో ఒక మాట ఉంది, చెప్పనా? అంటే నమ్మలేకపోతున్నాను. నువ్వు నేహా అక్క లాంటి అమాయకమైన అమ్మాయిని కిస్ చేసావంటే, పైగా పందెం కూడా గెలిచావంటే. ఏముంది అందులోరా, సింపుల్ విషయం. చిన్నప్పటి నుంచి నన్ను ప్రేమిస్తుంది కదా. అరే, ఈ ఫ్రెంచ్ కిస్ దేవుందిరా, దీన్ని ఏం అడిగినా కూడా ఇచ్చేస్తుంది. పందెమైనా గొడవైనా సంజయ్ త్రిపాఠి ఎప్పుడూ ఓడిపోలేదు. బాగా చూస్తే గనక సంజయ్ త్రిపాఠిని ఓడించేవాడు ఇంకా ఈ ప్రపంచంలో పుట్టనే లేదు. నేహా మీద కాసిన పందెం గెలిచేశాను. భలే. ఈ రోజు నీకు సలాం సంజు, నిజంగా ఒప్పుకున్నాం.
ఇదే మాట మీద మరొక షాట్. రండి అన్నా. గుటుక్కుని ఒక్కసారి తాగేయాలి. నాన్న 2 పైసల విలువలేని వాడు నా కళ్ళ ముందు నుంచి తీసుకెళ్లిపోయాడు. వాడు నాన్న ఇప్పుడు ఇల్లంతా ధ్వంసం చేస్తే ఏమొస్తుంది? ఇప్పుడు మీరు ఆలోచించి ఒక పథకం వేయండి. అప్పుడు పగ తీర్చుకోండి ఆ దీపక్ శర్మ మీద, అతని కూతురు మేహా మీద కూడా. హే, నాన్న ఇంకా నేను ఏ పగ తీర్చుకున్నానని బేబీ గారు? ఇప్పటి వరకు వాడిని నా పెంపుడు కుక్కలా చేసుకుని ఆటలాడుకున్నాను. వాడే స్వయంగా యుద్ధం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆట కాదు, ఇప్పుడు మొదలవుతుంది అసలైనది. ఇలాగే నేను దీపక్ శర్మ జీవితం కూడా నాశనం చేస్తాను. నీకెంత ధైర్యం నన్ను కొట్టడానికి? నీకెంత ధైర్యం నా మీద పన్నెం కాయడానికి? ఇంతకు ముందు కూడా నువ్వు ఇలా చేసావు. అప్పుడు కూడా చెప్పాను ఇలాంటి నీచమైన పనులు మళ్ళీ చేయొద్దని. అయినా సరే మళ్ళీ పందెం కాసావు. ఇది చాలా నీచమైన పని. సంజు, నేనెంత కాలంగా తెలుసు నీకు? ఈ రోజు నుంచా, నిన్నటి నుంచా, మొన్నటి నుంచా, లేదా నెల నుంచా? చెప్పు. చిన్ననాటి స్నేహితురాలి నేను. నీ మంచైనా చెడైనా ప్రతి సమయంలో నీకు తోడుగా నిలిచాను. జాగ్రత్తగా చూసుకున్నాను. నువ్వు నన్ను ప్రేమించకపోతే పోనీలే, స్నేహానికైనా విలువ ఇచ్చుండాల్సింది కదా సంజు. నీ వాళ్ళతో, నీ అన్నదమ్ములతో, నీ స్నేహితులతో కలిసి నన్ను నా మీద పందెం కాస్తావా ఒక ముద్దు కోసం? ఇంతగా దిగజారిపోతావా? సంజు, మాకు అది చాలా పెద్ద విషయం. నీకది ముద్దు, పందెం లాంటి చిన్న విషయమే కావచ్చు, కానీ మేము ఆడపిల్లలం. మీరు మగవాళ్ళు మెదడుతో ఆలోచిస్తారు, కానీ మేము మనసుతో ఆలోచిస్తాం సంజు. మీకది కిస్సు ఒక పందెం కావచ్చు, కానీ మాకు అది ఒక మధురమైన అనుభూతి, విలువైన జ్ఞాపకం. అది మొదటి ముద్దు. ఎప్పటికీ గుర్తుంచుకోవాలి అనుకున్నాను. ఇలా కాదు. నీకేమనిపిస్తుంది సంజు? నాకు ఇది తేలిక అనుకుంటున్నావా ఇక్కడికి పంచ్ మరీ రావటం? అరే, కొన్ని లక్షల అబద్ధాలు ఆడాను నేను నీతో ఇక్కడికి రావడానికి. అంత తేలిక కాదు మా అమ్మాయిలకు. తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారాన్ని, మర్యాదని, గీతని దాటకుండా బ్రతకాల్సి ఉంటుంది మా ఆడపిల్లలు. నేను అవన్నీ దాటుకుని నీతో ఇక్కడికి వచ్చాను సంజు. ఎందుకంటే వాళ్ళ మనసు నొప్పించకుండా నేను నీతో ప్రేమగా ఉండాలనుకున్నాను. నీ ప్రేమలో నేను పూర్తిగా మునిగిపోయాను సంజు.
నేను చెప్పాను కదా, నేను హోలేని గుడి వెనుక చెప్పాను కదా. నువ్వు నా ప్రేమను, నా ఇష్టాన్ని వాడుకున్నావు. ఒక పందెం కోసం వేలం వేసి అందరి ముందు నవ్వుల పాలు చేశావు. ఇవాళ అబ్బాయిలు నా పట్ల ఏం చేశారో నీకు అంచనా కూడా ఉండదు సంజు. ఒక అమ్మాయికి ఎంత బాధగా ఉంటుందో. పూర్తిగా విరిగిపోయింది మనసు. ఇంకా అప్పుడు నువ్వు వచ్చావు, నన్ను ఓదార్చావు. అప్పుడు అనిపించింది బహుశా నేను కూడా నీకు నచ్చడం మొదలయ్యానని. నేను తప్పుగా అనుకున్నాను. నాదే తప్పు. పిచ్చిదాన్ని నేను, పిచ్చిదాన్ని. నేహ అలా ఏం కాదు. సంజు ఆ పోకిరిగాళ్ళని పుట్టాడు కదా, మనం అందరి ముందు పుట్టాడు. అది కూడా కావచ్చు. అది కూడా అందుకే చేసి ఉంటాడు, పందెం గెలవటం కోసం. నాకెలా అర్థమవుతుంది ఏ పని మనసుతో చేస్తున్నావో, ఏ పని స్వార్థం కోసం చేస్తున్నావో. ఒక్క నిమిషం. హర్ష్ వెళ్ళిపోయాక నాతో నువ్వేది చేసినా, నా దగ్గరకు వచ్చినప్పుడు ప్రేమగా నాతో మాట్లాడావు. అదంతా కూడా పందెం కోసం. నాకు అనిపించింది నా మొదటి ప్రేమలో ఓడిపోకుండా చివరికి నేను గెలిచానని. అందుకే దీనికోసం నేను లిమిట్స్ క్రాస్ చేశాను. నీతో ముద్దు పెట్టాను. మా నాన్న నమ్మకాన్ని నేను వమ్ము చేశాను. వాళ్ళని మోసం చేశాను. ఆలి నిజమే చెప్పాడు. ప్రేమలో పడ్డ అమ్మాయి ఉంటుంది కదా, గాడిద కన్నా పెద్ద గాడిదలా తయారవుతుంది. గాడిదను నేను, గాడిదను ఎందుకు ఇలా చేసావు నాతో? ఎందుకు చెప్పు సంజు, ఎందుకు చేసావు? ఎందుకు వేసావు నా మీద పందెం? నోరుమోయ్. సంజు అందా నేను సీరియస్గా చెప్తున్నాను, రేపు సార్ట్అవుట్ చేసుకుందాం. ఏమైంది అని బుర్రలోని ఫ్యూజులు ఎగిరిపోయా. నేనేం చేశానని అంతలా నువ్వు నన్ను చంపదెబ్బ కొట్టావు. సంజు, ఏం నేహా, ఒక పందెమే కదా కాసింది, ఏమైంది దానికి? అందులో ఏముంది అంత పెద్ద విషయం? నిన్ను నువ్వు ఎందుకు అంత గొప్పగా ఊహించుకుంటున్నావు? ఎందుకు ఘోరంతో దాన్ని కొండంత చేస్తున్నావు? చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నావు కదా నన్ను. అయితే నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. మన మధ్య కిస్ జరిగిందని నీ మనసులో లడ్డూలు పగలాలి. దాని బదులు నువ్వు రచ్చ చేస్తున్నావు. ఒప్పుకుంటాను, నేను నీతో ప్రేమగా మాట్లాడాను, కాస్త రొమాన్స్ కూడా చేశాను. పన్నెం కాశాను కదా వీళ్ళందరి ముందు. సో పన్నెం గెలవడం కోసం ఇన్ని ఎత్తురు వేయాలో అన్ని వేశాను. కానీ నువ్వు సంతోషపడాలి కదా. ఈ సంజయ్ త్రిపాఠి నిన్నే నేను ఫస్ట్ కిస్ చేసింది. నువ్వు సంతోషించాలి, నువ్వు పార్టీ చేసుకోవాలి. అది మానేసి నువ్వు నా మీదకి ఎక్కువస్తున్నావు యార్. కానీ నువ్వు నా మీద మోరల్ సైన్స్ క్లాసులు పీకావు చూడు. నాకు ఒక మాట చెప్పు, నువ్వేమన్నా పతివ్రతవా? నేను నిన్ను మోసం చేశానని నీకు అనిపిస్తోందా? నువ్వు కూడా అంతే మోసగత్తేవి. నువ్వెవరిని మోసం చేసావో చెప్పమంటావా? నువ్వు మీ మమ్మీ డాడీని మోసం చేసావు. ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి మోసం చేస్తూనే ఉన్నావు నువ్వు. అంత
అంత అబద్ధమే, అంత అబద్ధమే. నువ్వు నా హోంవర్క్ చేస్తుండే అని మీ అమ్మ నాన్నకు తెలుసా? నా బర్త్డేకి నువ్వు కార్లు కొని డైరీలు రాసేదానివి. మీ అమ్మ నాన్నకు తెలుసా? గ్రూప్ స్టడీ అని చెప్పి నాతో క్యాఫేకి వచ్చేదానే కదా నువ్వు. ఫిల్టర్ కాఫీ మరియు మసాలా దోశ తిన్నావు నాతో. అది తెలుసా మీ తల్లిదండ్రులకి? వెల్కమ్ పార్టీ రోజు నువ్వు స్లీవ్లెస్ డ్రెస్ వేసుకుని వచ్చావు. తెలుసా మీ అమ్మ నాన్నకు? తెలియదు. నువ్వు షాప్లో దొరికిపోవడం, వాళ్ళు అక్కడికి రావడం, అప్పుడు అబద్ధం చెప్పావు. ఏదో సాకు చెప్పడం, ఇవన్నీ తెలుసా వాళ్ళకి? నేహా శర్మ, నీ పనులు కూడా తక్కువేం కాదు. మరి ఎవరు వాళ్ళ అమ్మా నాన్నకు సొంతం కాకుండా పోయారు? మాట్లాడుతుంది చూడు. నీకేదనిపిస్తే అది నువ్వు చేసావు, నాకేదనిపిస్తే అది నేను చేశాను. లెక్క సరిపోయింది. ఈ నీతులన్నీ నా దగ్గర చెప్పకు, అర్థమైందా? ఈరోజు నేహా మనసు, ఆశ, నమ్మకం అన్నీ ఒక్కసారే ముక్కలయ్యాయి. ఈ దెబ్బకి నేహా జీవితం ఎక్కడ చితికిపోతుందోనని భయంగా ఉంది.